ఇప్పుడు తప్పు ఒప్పు అంటే జస్ట్ అది రిలీజ్ చేసి నిన్నే కదా వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఏంటన్నది తెలియకుండా మనం పట్టుకోండి. తప్పు ఒప్పు మనం తెలియకుండా ఎవరు తప్పు అన్నది తెలీదు. బట్ ఆమె ఒకటైతే నాకు అర్థమైంది, తన ఆయన్ని అలా బ్లేమ్ చేయటం అన్నది కరెక్ట్ కాదు. 5 అబార్షన్స్ అంటుంది, ఇష్టం లేకుండా నన్ను బెదిరించి చేశాడు అనేసి చెప్తుంది. 5 అబార్షన్స్ అంటే ఇష్టం లేకుండా జరిగిపోతుందా? అండ్ ఇది ఇష్టం లేకుండా జరిగే రోజులేనా? ఆడవాళ్ళకి ఎన్ని చట్టాలు వచ్చినాయి, ఎంత కథ. బెదిరిస్తే భయం వేసే రోజులు పోయినాయి కదా. ఎప్పుడో కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం తెలియమంటారేమో, కాన్స్టిట్యూషన్ రాకముందు లేడీస్ జెంట్స్ చూసి భయపడేవాళ్ళు. ఇప్పుడు అలా కాదుగా. చాలా రకాలుగా సేఫ్టీ సెక్యూరిటీ లాస్ ఉన్నాయి కాబట్టి బెదిరిస్తే భయపడే రోజులు కాదు. అది నెక్స్ట్ ఏమో అమ్మాయి ప్రెస్ మీట్ లోకి వచ్చి చెప్తుంది, తను ఏం చెప్తుందో తనకి క్లారిటీ లేదు. ఇప్పుడు ఆయన మీద కంప్లైంట్ చేసి ఆ ఎమ్మెల్యేని అల్లరల్లరి చేసింది కదా. చేశాక పర్పస్ ఏంటి అసలు? ఆమె ఏం న్యాయం కావాలనుకుంటుంది? లైక్ అంటే మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటుందా? ఆయన మ్యారేజ్ చేసుకుంటాను అని ఆశ పెట్టి బ్రేకప్ చేసి మోసం చేశాడా? లేదంటే ఆయన నుంచి ఏమన్నా కంపెన్సేషన్, ఏమన్నా నష్టపరిహారం ఎక్స్పెక్ట్ చేస్తుందా? లేకపోతే అలర్ట్ చేయాలంటుందా? లేదు ఏం తీసుకుంటుంది, రివెంజ్ తీసుకుంటున్నది. తన ఇందాక నేను చూసినప్పుడు ప్రెస్ మీట్ లో క్లారిటీగా చెప్పట్లేదు. ఇలా చేసాడు, 5 అబార్షన్స్ నాతో కలిసి ఉన్నాడు. ఆయన వాళ్ళ ఏం చెప్పారంటే, నేను మీ హస్బెండ్ కంటే 1000 టైమ్స్ నేను నిన్ను బాగా చూసుకుంటాను, మీ హస్బెండ్ వదిలే అని చెప్పేసి అన్నాడు. ఇలా అని చెప్తుంది, బట్ క్లారిటీ లేదు. అవును. ఇప్పుడు సీతాబాబు ఏం చెప్తాడు, నాకు 27 కోట్లు నన్ను డిమాండ్ చేస్తుందని ఆయన చెప్తున్నాడు. ఈమెమో నేను 7 లక్షలు ఇచ్చిన తనకని ఈమె చెప్తుంది. అంటే చెప్పండి, మీకు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? 7 crores డిమాండ్ చేస్తుంది ఈ అమ్మాయి ఆయన నుంచి, ఎమ్మెల్యే నుంచి అని ఆయన చెప్తున్నాడు. ఈమెమో నేనే 7 lakhs ఇచ్చానని తిన చెప్తుంది. వీళ్ళిద్దరిలో మరి ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తారో ఎవరికి తెలియదు. చూడకుండా మనం చెప్పకూడదు. కానీ ఒకటైతే అర్థమైంది, ఆ అమ్మాయి ఈయన్ని ముందే అలర్ట్ చేయాలని ప్లాన్ వేసుకుని ఉంది. న్యూడీ కొన్ని వీడియోస్ చూపిస్తుంది కదా, అలాంటి వీడియోస్ ఎంత కన్నింగ్ కాకపోతే అలాంటి ముందే ఎందుకు అలాంటి అసలు ఎవరైనా రికార్డ్ చేసి పెట్టుకుంటారా లేడీస్? అలాంటి ప్లేస్ లో ఇద్దరు తప్ప మూడో వ్యక్తి రాడు. సో మూడో వ్యక్తి ఉన్నాడు కాబట్టి వీడియోస్ బయటకు వచ్చి అనుకోవచ్చా? మూడో వ్యక్తి ఉన్నారా లేదా తెలియదు, కానీ అసలు ఫస్ట్ లేడీస్ అలాంటి చేస్తే కట్ చేయాలి కదా. స్ట్రిక్ట్ గా ఉన్న లేడీస్ అయితే ఇలాంటి ఇష్టపడరు, కట్ చేస్తారు. మరి అమ్మ అంటే ఇవ ముందే గెస్ చేసిందా, మనం ఫ్యూచర్ లో బ్రేకప్ ఇచ్చేసి వదిలేద్దామని ముందే గెస్ చేసిందా? అంటే వీడియోస్ ఎంత అమ్మాయి ఇష్టం లేకుండానే 7 సార్లు అబార్షన్ పాసిబుల్ అవుతా మేడం? మీరు చెప్పండి. ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేకుండానే తన దగ్గరకు వచ్చేవాడా? 7 సార్లు ప్రెగ్నెన్సీ అయ్యేదా? మీరేం చెప్తారు? అదైతే అందరికి తెలిసిన విషయమే. ఇష్టం లేకుండా 7 ప్రెగ్నెన్సీస్, కొంతమంది 5 అన్నారు, 7 అని. ఎన్ని ప్రెగ్నెన్సీ ఇష్టం లేకుండా ప్రెగ్నెన్సీస్ అయితే అది పాసిబుల్ కాదు. అది ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఎవరు తప్పు అనిపిస్తుంది మేడం? ఇప్పుడు కావాలని దీనిలోకి పవన్ కళ్యాణ్ గారిని ఇన్వాల్వ్ చేస్తున్నారు, జనసేన ఎమ్మెల్యే అని తీసుకురావడం కరెక్టేనా? సరే, వీళ్ళిద్దరు ఇప్పుడు ఆ ఎమ్మెల్యే మంచిగా రోడ్స్ అవి విలేజ్లు అవి ఇవి వేయించి బాగా చేశాను. పొలిటికల్ గా చూస్తే ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది, ఓకేనా. ఆయన వ్యక్తిగతంగా లోపల ఆయన పర్సనల్ ఇష్యూ బయటకు వచ్చి అలర్ట్ చేస్తున్నారు. ఒక నాయకుడిగా ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది. పైగా జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే వచ్చింది అండ్ ప్రజలందరూ పబ్లిక్ అంతా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు. రోడ్స్ అన్ని కొన్ని డెవలప్మెంట్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్తున్నారు. సో ఆయన వ్యక్తిగత విషయాల్ని బయటకు లాగి వైసీపీ నాయకులందరూ అల్లరి చేసి జనసేన పార్టీ మీద బురద జిమ్మి పవన్ కళ్యాణ్ ఎందుకు లాగుతున్నారు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఆయన పార్టీ నుంచి తీసేయవచ్చు కదా, ఇంత కూడా తెలియట్లేదు అంటే. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పోస్ట్ లో ఉన్నారు, ఒక హోదాలో డిప్యూటీ సీఎం. ఆయన ప్రజలకి ఏం చేయాలా, ఎక్కడ అన్యాయం జరుగుతుందా, ఎక్కడ వాళ్ళకి లోపాలు ఉన్నాయా, ఏమేమి డెవలప్మెంట్ చేయాలా అవే చూసుకుంటారా? లేదంటే ఏ ఎమ్మెల్యే వెళ్ళి ఏ ఎమ్మెల్సీ వెళ్ళి ఏ అమ్మాయి తిరిగాడా, ఎక్కడ పడుకున్నారు అవన్నీ చూడలేరు కదా. సో అనవసరంగా వైసీపీలో సరే ఇప్పుడు జగన్ అన్నారు, ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు కదా. గతంలో వైసీపీలో అయినప్పుడు కూడా ఏ రోజు జగన్ మీడియా ముందు రాలేడు. ఈరోజు ఇంత చిన్న విషయం పట్టుకొని జగన్ మీడియా ముందు రావడం ఇది రాజకీయ కుట్ర అనుకోవచ్చా? ఎవరు మీడియా ముందుకు వచ్చారు? జగన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు, వాళ్ళ దగ్గర అయినా ఎందుకు బయటకు రాలేడు? చెప్తాను, అది మనకి తెలిసిందే. ఒక పార్టీ రూలింగ్ లో ఉంది అంటే అపోజిషన్ పార్టీస్ గోతికాడు నక్కల్లాగా రెడీగా ఉంటారు. ఈ పార్టీని ఎలా మనం ప్రజల్లో నెగిటివ్ ఇంప్రెషన్ తేవాలా,
వీళ్ళ మీద ఎలా మనం బురద చిమ్మాలా అని అపోజిషన్ పార్టీస్ గోతికాడ నక్కల్లాగా రెడీగా ఉంటారు. అది మనందరికి కామన్ గా తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఆయన వ్యక్తిగత విషయాల్ని తీసుకొచ్చి అల్లరి చేయటం, పార్టీని అల్లరి చేసి ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చిన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు న్యూగా వచ్చారు కదా, కొత్తగా వచ్చారు. సో ఇప్పుడే పార్టీ కొత్తగా వచ్చిన మాటలేం తక్కువ కాదు కదా. కొత్తగా వచ్చిన పార్టీని మొత్తం నాశనం చేయడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని బయట లాగుతారు. ఇప్పుడు ఏమన్నారంటే ఆయన పార్టీలో ఇలా ఇలా నాయకులు బాగాలేదు, వీళ్ళే ఇలా అన్నప్పుడు వీళ్ళు అంటే రోల్ మోడల్స్ కదా, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఒక పదవులు ఉన్నప్పుడు వాళ్ళు పబ్లిక్ రోల్ మోడల్. సరే ఇలా ఇలా ఉన్నప్పుడు వీళ్ళు ఇంకా ప్రజలకి ఏం చేస్తారు, ప్రజలకి ఏ న్యాయం చేస్తారు అన్నట్టుగా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ పబ్లిక్ లో రేపుతున్నారు అనమాట. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన వీడియోస్ ని అవి ఉంటే తన దగ్గర ఉండాలి, లేకుంటే శ్రీధర్బాబు దగ్గర ఉండాలి. ఈ వీడియోస్ వైసీపీ దగ్గర ఎట్లున్నాయని జనసేన ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీడియా వాళ్ళని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మొత్తం పబ్లిక్ గా అమ్మాయే చూపిస్తుంది. కొన్ని వీడియోస్ వైసీపీ వాళ్ళు కూడా పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఎక్కడ ఉన్నాయని వీడియోస్ అంటారు. అంటే వైసీపీ క్యాండిడేట్ అనుకోవచ్చు అమ్మాయి కూడా కావచ్చులే, కానీ ఇక వైసీపీ పార్టీ ఇప్పుడే చెప్పాను కదా, గోతికాడ నక్కల్లాగా వైసీపీ అని కదా, ఆ ప్లేస్ లో ఎవరున్నా కూడా ఎప్పుడు కూడా ఏ స్టేట్ లో కూడా అపోజిషన్ పార్టీస్ రూలింగ్ పార్టీస్ మీద బురద చిమ్మటానికి రెడీగా గోతికాడ నక్కల్లాగా ఉంటారు. సో వైసీపీ వాళ్ళు అలర్ట్ చేస్తారని కొత్త ఏముంది, వీళ్ళు మంచి అవకాశం ఇచ్చినట్టుంది. ఈయన కొద్దిగా ఎమ్మెల్యే కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సింది. ఆమంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, తిన ప్రజాసేవ కాబట్టి ప్రజలకి మనం గుడ్ ఇంప్రెషన్ పాస్ అయ్యేటట్టు ఉండాలి. ఈయన అమ్మాయి మాటలు మరి ఆ అమ్మాయి మాయలు ఎలా పడ్డాడేమో ఇప్పుడు మొత్తం అల్లరి చేసుకున్నాడు. సో ఆయన ఒక రోల్ మోడల్ లాగా ఉండాల్సింది. పార్టీ పరంగా కాకుండా ఈ రోజుల్లో మనం జరుగుతుందా, పార్టీ పక్కన పెడితే అమ్మాయికి న్యాయం జరుగుతుందా? న్యాయం జరగదంటే ఇప్పుడు తప్పు ఒప్పులు మనకు తెలియదు కదా, వన్ డేలోనే మనం ఎలా తెలుస్తాం ఎవరిది మిస్టేక్ అన్నా తెలియకుండా మన న్యాయం. ఇప్పుడు అమ్మాయి క్లారిటీగా చెప్పట్లేదు. ఇప్పుడు అమ్మాయికి న్యాయం జరుగుతుంది. అమ్మాయికి ఇప్పుడు నార్మల్ గా మాట్లాడాలి, రాజకీయాలు పక్కన పెడితే ఇప్పుడు బాగా డబ్బు ఉన్న అబ్బాయి ఒక అమ్మాయిని ఆగం చేసింది, ఇట్లనే యాస్టిస్ ఇదే జరిగింది. లేకుంటే బాగా డబ్బున్న అమ్మాయిని బాగా డబ్బు లేని అబ్బాయి ఇలాగే చేస్తుంటే ఇది ఇలాగే మాట్లాడారు ఎవరు? డబ్బున్న అబ్బాయి అమ్మాయిని ఆగం చేసి వదిలేస్తే ఇప్పుడు బాగా మీరు డబ్బున్న మన ఇద్దరు తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు చెప్పండి మేడం. ఇప్పుడు అమ్మాయి మేడం ఇప్పుడు కావాలని తనకు ఇప్పుడు తన ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాడు. ఆన్సర్ ఇస్తాను ఆగండి. ఆయన ఫస్ట్ చెప్పింది నాకు కొద్దిగా అర్థమైంది, చెప్తాను. డబ్బున్న అబ్బాయి అమ్మాయిని ఇలా చేసి వదిలేస్తే న్యాయం జరుగుద్దా అని అడుగుతున్నారు. అమ్మాయిలే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో చూస్తూనే ఉంటాం కదా, వాడు మోసం చేసి ఇక్కడ అబ్బాయిలు చేస్తాను అమ్మాయి. సో ఈమె కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈమె అక్కడ గతంలో కూడా చూసుకున్నాంటే జాగ్రత్తగా ఉండడం కాదు, తన సహాయం కోసం వాడి దగ్గరికి వెళ్తే వాడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి జాగ్రత్తగా ఉంది, అమ్మాయి వాడి సహాయం కోసం వెళ్ళింది. ఎన్నిసార్లు సహాయం చేస్తాడు? ఒకసారి ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ ఎందుకు వస్తుంది అమ్మాయి? మీరు చెప్పండి. గతంలో కూడా మేడం గతంలో కూడా సెలబ్రిటీస్ పైన చాలా మంది మన రాజతారం విషయంలో గానీ జానీ మాస్టర్ విషయంలో గానీ కావాలని అమ్మాయి చట్టాలు వాళ్ళకు ఉన్నాయనే ఉద్దేశంతో అబ్బాయిలపై కేసు పెట్టడం ఇలా చూడొచ్చు అంటారు. ఇప్పుడు అమ్మాయికి కొంతమంది ఏమని అడుగుతారంటే ఆ అమ్మాయికి న్యాయం జరుగుద్దా లేదా అంటే అమ్మ క్లియర్ గా చెప్పట్లేదు, న్యాయం చేయటానికి క్లియర్ గా చెప్పట్లేదు. వినండి, ఎమ్మెల్యేని నేను మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను, లేదంటే ఆయన నన్ను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి ఇలా యూజ్ చేసుకుని వదిలేశారని ఆమె క్లారిటీ లేదు. అట్లీస్ట్ కంపెన్సేషన్ అన్న ఇప్పించండి అది చెప్పట్లేదు. మరి అల్లరి చేయాలా తన అది క్లియర్ గా లేదు కదా, లేకుండా మనం ఎలా చెప్తా న్యాయం జరుగుద్దా లేదండి. తప్పేమైనా సరే ఆయన అల్లరిపాలవుతున్నాడు, ఆ అమ్మాయి కూడా అల్లరిపాలవుతుంది. ఇక్కడ నేను ఈ విధంగా చేయటం ఏంటంటే అది ఆ అమ్మాయి చెప్పిన కథనం ప్రకారం. కథనం అని ఎందుకు అంటున్నానంటే 5 సార్లు అబార్షన్ చేయించుకుంది. ఇప్పటికి 5 సార్లు అబార్షన్ చేయించుకుందంటే ఆ అతనితో చాలా మంచి అసోసియేషన్ ఉండుండొచ్చు, మంచి రిలేషన్ లో ఉంది. అంటే ఇప్పుడు వరకు చూసి ఇప్పుడు 5 సార్లు అబార్షన్ చేయించుకుని ఇప్పుడు ఇల్లీగల్ గా అంటే ఇల్లీగల్ గానే ఇప్పుడు చెప్తుంది నన్ను కారులో తీసుకెళ్లాడు, నన్ను అలా చేసాడు, నన్ను ఇలా చేశాడు అని చెప్తుంది. ఫైనల్ గా ఇంకో సందర్భంలో ఏంటంటే 25 crores డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా అమ్మాయి చెప్తుంది. ఇక్కడ నిజంగా అతనితో మంచి అసోసియేషనే ఉంటే ఈ 5 సార్లు ఎలాగ అబార్షన్ చేయించుకున్నావు, నిజంగా అలాగే ఉన్నా కానీ 25 crores నువ్వు డిమాండ్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే ఇక్కడ ఏంటంటే అతను ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాడు, బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉన్నాడు. ఆయన ఒక కూటమి ప్రభుత్వం తరఫున ఉన్న ఎమ్మెల్యే, ఒక జనసేన పార్టీ తరఫున ఉన్న ఒక ఎమ్మెల్యే, ఒక రైల్వే కోడూరు తరఫు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇదంతా ఓకే, కానీ ఏంటంటే ఆయన అల్లరపాలైపోవాలి, నేను దొరికేయాలి, 10 మందికి దొరికేసి నేను ఎదవనైపోవాలని ఆయన వీడియోలు తీసుకోడు. ఇది ఫుల్లీ ట్రాప్డ్.
ఆ అమ్మాయి ద్వారా జరిగిన అంటే ఒక గదిలో థర్డ్ పర్సన్ లేకుండా వీడియో తీయటం అనేది అవకాశం లేదు. లేదా ఇంకో ట్రాప్ చేసి ఇద్దరి మధ్య అంటే అతను అయితే వీడియో తీసుకోడు. కేవలం ఈ అమ్మాయి కేవలం ఇంటెన్షనల్ గా ఒక బ్లాక్ మెయిల్ ఎప్పుడైనా దొరుకుతాడు కదా, ఒక బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకుందా, లేకపోతే ఎవరి ట్రాప్ లో ఉన్నా పడి వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇస్తానంటే ఆ వీడియో తీసి వాళ్ళకి ఆ వీడియో ఇచ్చేయటం వల్ల ఏమన్నా గెయిన్ చేద్దాం అనుకుందో ఏమో తెలియదు. కానీ ఓవరాల్ గా అయితే కనుక అదొక ఇంటెన్షనల్ ఇదిగానే నేను అనుకుంటున్నాను. అది ఖచ్చితంగా ఆ అమ్మాయి వీడియో తీసి పబ్లిసిటీ చేస్తుంది. పబ్లిసిటీ చేయటం వల్ల ఏమన్నా డబ్బులు వస్తాయేమో అని అనుకుంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఇటువంటి యాక్చువల్ గానండి ఇప్పుడు 3-4 అంటే 3-4% మనకు బయటకు వస్తున్నాయి. యాక్చువల్ గా చాలా మంది అమ్మాయిలు ఇటువంటి హై ప్రొఫైల్లో ఉన్న అబ్బాయిలకి లేదా ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ నేము ఫేము డబ్బు కోసం తిరిగిన వాళ్ళు తర్వాత అమౌంట్ సెటిల్మెంట్ చేసుకుని రోడ్డుకి లాగేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నా వ్యక్తిగతంగా నేను చూశాను. అటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు కేవలం డబ్బుల కోసం కొంతమంది అంటే అందరూ చేస్తారో లేదా ఈఎంఐ చేసింది అనేది నేను చెప్పట్లేదు. కానీ ఏంటంటే ఓవరాల్ గా ఇది ఒక ఇంటెన్షనల్ గా ఒక పథకం ప్రకారం వీడియో తీసి అతను బ్లాక్మెయిల్ చేస్తే అవన్నీ డబ్బులు వస్తాయేమో, లేదా అలా వీడియో తీసిన వీడియో ఎవరికన్నా వేరే పార్టీ వాళ్ళకి అమ్మేయటం వల్ల కూడా డబ్బులు వస్తాయేమో అన్న ఉద్దేశంతో ఆ వీడియో బయట పెట్టింది. ఆ విధంగా ఏంటంటే అది ఏళ్ళలో చేయటం, అది ఏ డీఫేక్ ద్వారా చేయటం ఏదో ఆ విషయం పక్కన పెడితే నాకు అర్థం ఏంటంటే ఈ వీడియో వైసీపీ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది, వాళ్ళు ఎక్కువ అల్లరి చేస్తున్నారు. మరి ఈ విషయం వాళ్ళు ఎందుకు అల్లరి అంటే ఒక ఆపోజిట్ పార్టీలో ఉన్న మనిషిని అల్లరి చేయటం అనేది సహజం, అది కామన్, అది వేరే పార్టీ వాళ్ళు చేయటం. కానీ ఏంటంటే వాళ్ళకి ఆ వీడియో ఎలాగ వెళ్ళింది, ఈ అమ్మాయి అన్న ఇచ్చి ఉండాలి, ఇది ఒక ఇంటెన్షనల్ గా ఒక ప్రిపేర్డ్ గా ప్రీ ప్లాన్డ్ గా అన్నా సరే ఆ వీడియో తీసి ఏదండి వైసీపీలో వైసీపీ కుట్ర అంటే ముందు నుంచి ఉండే అవకాశం అయితే లేదండి. వైసీపీ వాళ్ళ కుట్ర అయితే ముందు నుంచి అవకాశం లేదు. ఎందుకంటే 5 సార్లు అబార్షన్ చేయించినప్పుడు రెండోసారి ఆవిడ పెట్టేసి వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోను. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి ఇన్నిసార్లు అయ్యాక బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకుందో, బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకునేటప్పటికి ఏంటి అమౌంట్ అల్టిమేట్ గా వాళ్ళకి కావాల్సింది, ఎవరికైనా కావాల్సింది అమౌంట్. నేము ఫేము సెకండరీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అమౌంట్ కావాలి. అమౌంట్ విషయాల్లో చర్చలు సెట్ కాలేదు. సెట్ కానప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా బుర్జాలేయాలి. నాకు 25 ఆ అమ్మాయి స్థాయి యాక్చువల్ గా 25,000 50,000 అనుకోండి, 25 కోట్లు అడుగుతారు. ఎందుకంటే వీడు ఫేమ్ లో ఉన్నాడు, హై ప్రొఫైల్ లో ఉన్నాడు, హై ప్రొఫైల్ పార్టీ తరఫున ఉన్నాడు. అంటే దేనికైనా లొంగాడు, నాకు డబ్బులు ఇస్తాడు. నేను డబ్బులు ఇవ్వలేదు, నేను ఆ వీడియో నేను అటువంటి వాటిలో లేను అని ఆయన చెప్పుకుంటాడు. ఆటోమేటిక్ గా ఏంటంటే అప్పుడు ఈ వీడియో ఎవరికన్నా ఇద్దాం, దాని ద్వారా నన్ను పోషించేవాళ్ళు, నన్ను ఆదరించేవాళ్ళు ఉంటారన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి కూడా చేసి ఉండొచ్చు. ఓవరాల్ గా ఏంటంటే ఇది హైలీ ఇంటెన్షనల్, అట్ ద సేమ్ టైం ప్రీ ప్లాన్డ్. ఏమండి 7 లక్షలు నేనే ఇచ్చానంటది, దానికి ప్రూఫ్స్ ఉండవు. నేను యాక్చువల్ గా ఆ అమ్మాయితో లేనంటాడు, దానికి ప్రూఫ్స్ లేవు. 5 సార్లు అబార్షన్ చేయించాను దానికి ఏదైనా ప్రూఫ్స్ ఉన్నాయా? చూపించలేదు. మెడికల్ ప్రూఫ్ కావాలి కదా. నువ్వు ఇంటెన్షనల్ గా నువ్వు ఎన్ని నిజంగా జరిగినా దానికి ప్రూఫ్స్ లేకపోతే నువ్వు చెప్పేది హైలీ ఇంటెన్షనల్, ఇస్ నథింగ్ బట్ ప్రీ ప్లాన్డ్. అందువల్ల ఏంటంటే మనం అక్కడ బ్లేమ్ చేయడానికి ఏంటంటే ఏడో దొరికాడు కదా అంటే యాక్చువల్ గా ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదమ్మా, చేస్తుంటే ముందే చేయాలి. ఇప్పుడు నిన్ను కారులో తీసుకెళ్లి రేప్ చేసే ప్రయత్నం చేసినప్పుడే నువ్వు ఆయన అల్లరపాలు చేసి రోడ్డు మీదకి లాగేయాలి. అదే అంటున్నాను నేను. ఇష్టం లేకుండా జరగదండి. ఇష్టం లేకుండా 5 అబార్షన్లు అనేది జరగదు. 5 అబార్షన్లు జరిగే విషయం అన్నది కూడా అది కరెక్ట్ కాదో లేదో కూడా అది పాసిబుల్ అంటే కొన్ని ఏళ్ల గ్యాప్ లో ఉంటే పాసిబుల్. ఒక 3-4 సంవత్సరాల నుంచి ఉంటే గనక వీళ్ళు నేను చాలా చూసానండి. ఇది ఆ అమ్మాయిని తప్పుగా అనటం కాదు. ఇటువంటి వాళ్ళు ఒక హై ప్రొఫైల్ లో ఉన్న వాళ్ళని హైలీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళతో చేరి అంటే నార్మల్ గా ఉన్న ఒక వీధిలోను ఒక సందులోను ఉండేవాళ్ళు కొంచెం గ్లామర్ చూపించి ఎవరో ఒకళ్ళ పరిచయాల ద్వారా అటువంటి వాళ్ళని పట్టుకుని ఆ వాళ్ళతో తిరిగితే నాకు నేము ఫేము డబ్బు అన్ని వచ్చేస్తాయి కదా, నాకు పరపతి వచ్చేస్తుంది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేసి ఇలాగ పట్టుకుని వాడిని బ్లాక్మెయిల్ చేసి వాడితో అన్ని రకాలుగాను అప్రోచ్ అయిపోయి చివరికి ఏంటంటే ఈ సెటిల్మెంట్లు కుదరక డబ్బులు అంది అంటే వీడు ఎన్నిసార్లు వాడేసుకుంటున్నాడు, ఇంత డబ్బున్నోడు నాకు 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు, ఇక మీదట వీడిని బ్లాక్మెయిల్ చేద్దాం, ఆ బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశంలోనే ఏదైనా వీడియో తీద్దాం అని ఆయన అయితే వీడియో తీసుకోడు కదండి. తనకు తన అల్లరపాలు నేను ఎదవనైపోవాలనుకుంటాడా? అవుడు కదా. ఎందుకని అమ్మాయి ఇట్లా ఫేమస్ ఉన్న వ్యక్తులే గతం చూసుకుంటే జానీ మాస్టర్ గాని రాజ్ తరుణ్ గాని ఇది ఈ రకంగా ఫేమస్ ఏమీ లేదండి. డబ్బులు ఇప్పుడు సొసైటీలో హై డిమాండ్ ఉన్న విషయాలు ఏంటంటే డబ్బులు.
ఈ విషయంలో ఆడవాళ్లే చాలా తప్పుడు దారిలో వెళ్తున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇది కొంతమందికి ఇష్టం ఉండొచ్చు లేదా లేకపోవచ్చు, ఆడవాళ్ళు మాత్రం చాలా తప్పుడు దారిలో వెళ్తున్నారు. ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి ఇంక వేరే పని ఏమీ లేదు, చేయగలిగితే ఎవడో ఒకటి కనెక్ట్ అయిపోవటం. ఆడు హై ప్రొఫైల్లో ఉంటే పర్వాలేదు, లేకపోతే సెక్సువల్ ఇంటెన్షన్ ఏమైనా ఉంటే తీర్చుకోవచ్చు. లేకపోతే వాడు ఒకవేళ హై ప్రొఫైల్లో ఉన్నవాడు లేదా మంచి పొజిషన్లో ఉన్నవాడిని పట్టుకుంటే కనుక ఖచ్చితంగా నాకు ఏదన్నా డబ్బులు వస్తాయి కనుక నా లైఫ్ సెటిల్ అయిపోద్ది. తర్వాత అవసరమైతే ఏ గొట్టంగానో చేసుకుని నా జీవితం నేను ముగించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా అయితే కేవలం డబ్బుల కోసం చేసే పనులండి. వాళ్ళ కాళ్ళు అయితే వీడియోలు తీసుకుని మగవాళ్ళు పెట్టుకోరు. ఆడవాళ్ళు చిట్టాలు మొత్తం లేడీస్ ఫేవర్ ఉన్నందువల్ల బయటకు వచ్చి కేసులు పెడతారు అనుకోవచ్చా? అది ఖచ్చితంగా అలాగే జరుగుద్దండి. ఇప్పుడు ఇది వరకు ఎలాగంటే ఏదన్నా ఒక ఆడది ఏమన్నా తప్పు చేసేలాగా ఉంటే మగాడు చాలా చిత్త కొట్టేవాడు. ఒక 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ళు చాలా జాగ్రత్తలు చెప్పేవారు. ఇప్పుడు ఎవడో మాట ఎందుకండి, తల్లి మాట వింటలేదు. నేను చూసిన కేసుల్లో తండ్రి మీదే కేసు పెట్టింది. నా ప్రియుడితో నేను తిరగడానికి, అంటే నేను మేజర్ నండి, నా ప్రియుడు కూడా మేజరే, మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి మా తండ్రి అంగీకరించట్లేదు, మమ్మల్ని చంపేయడానికి చూస్తున్నాడని స్వయాన నా కొంతమంది కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టడం నేను చూశాను. ఎందుకంటే అల్టిమేట్ గా 20 సంవత్సరాలు పెంచి పోషించిన తల్లిదండ్రులు అది నమ్మదు. 20 రోజుల్లో పరిచయం అయిన వాడి మీదే దానికి ఇది ఉంటది. ఆ మోజు తీరేదాకా ఏంటంటే అలాగ వాగుతారు. కేవలం ఇటువంటి చర్యలు అంటే శ్రీధర్ గారి విషయంలో ఏంటంటే ఇది కంప్లీట్ గా డబ్బుల కోసం చేసిన పనే. అది డీఫేక్ తో చేసిన వీడియో అయినా ఉండొచ్చు, లేదా ఇంటెన్షనల్ గా ఆ అమ్మాయి క్రియేట్ చేసిన వీడియో అయినా ఉండొచ్చు. ఇది ఎలాగంటేనండి, జనసేన వాళ్ళు, కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎవరో దీన్ని నమ్మట్లే. ఫస్ట్ పాయింట్, దీన్ని ఆసరాగా అంటే వైసీపీ వాళ్ళకి ఆ వీడియో ఎలాగ వెళ్ళిందో ముందు తెలియాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంటెన్షనల్ గా చేయకపోతే ఆ వీడియో వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తుందండి? అంటే ఇప్పుడు వీడు ఎలాగ 25 కోట్లు ఇస్తానా డిమాండ్ చేసింది, కుదరదు అమ్మ, నీకు ఎందుకులే, మేము చూసుకుంటాం, నీ భవిష్యత్ అంతా మేము చూసుకుంటాం, నీకు ఎంతో కొంత ఇస్తాంలే, నీ లైఫ్ సెటిల్ చేసేస్తాం, ఆ వీడియో ఏదో మాకి, నీకే ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం, మా దాంట్లోనే తర్వాత ఎవడో ఒకరితో నువ్వు సెట్ అవ్వదు కానీ ఏదో అది వేరే విషయం అనుకోండి. అల్టిమేట్ గా ఏంటంటే అది ప్రీ ప్లాన్డ్ గా చేసిన చర్య, అంతకంటే ఏం కాదు. దీనివల్ల ఏంటంటే ఇటువంటి పట్టించుకోరండి. యాక్చువల్ గా ఏంటంటే కొంతవరకు బ్యాడ్ అంటే పవన్ కళ్యాణ్ వరకు రాదు. జనసేన పరంగా ఓహో ఇటువంటి ఎదవలు కూడా ఉన్నారా అని వేరే పార్టీ వాళ్ళు అల్లరి చేయటం వల్ల జరిగే పనేమో కానీ వాళ్ళెవరో ఈ విషయాన్ని అయితే నమ్మట్లే. నేను ఒక నలుగురు 5 అడిగాను, ఏడ్సారు అది డీప్ ఫేక్, అది ఆడ అసలు చేసే ఉండడం, ఆడు చేస్తుంటే ఆ వీడియోని ఆడు బయట పెట్టుకుంటాడా, అది అదే చేసింది, డబ్బుల కోసం చేసింది అదవది అనేసి ఇలాగంటూ నేను స్వయంగా అంటే అమ్మాయిని తిట్టిన వాళ్ళే నేను ఎక్కువ చూశాను. అందువల్ల ఏంటంటే తప్పు పూర్తిగా అమ్మాయిదనే నేను నమ్ముతున్నాను.